నమస్కారం. ఈ లోతైన విశ్లేషణకు స్వాగతం. ఆ, ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన ఆర్టికల్ తీసుకోబోతున్నాం. అవును, జాన్సన్ చోరగుడిగారు రాసిన వ్యాసమిది. ఎగ్జాక్ట్లీ. దీనిలో ప్రధానంగా మతం, విశ్వాసం, ఇంకా రాజకీయాలు ఈ మూడు ఎలా కలగలిసిపోయాయో ఆయన చాలా వివరంగా చెప్పారు. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, అందులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వ్యూహాలు, అలాగే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి క్రైస్తవ విశ్వాసం చుట్టూ ఈ చర్చ సాగుతోంది. అయితే ఇక్కడ ముందుగా ఒక విషయం స్పష్టం చెయ్యాలి. ఈ విశ్లేషణలో ఏ రాజకీయ పార్టీకి లేదా ఏ మతానికి మనం పక్షపాతం వహించం. ఖచ్చితంగా ఇక్కడ ప్రస్తావించిన నాయకుల మీద కానీ వాళ్ల సిద్ధాంతాల మీద గానీ మనం తీర్పులివ్వట్లేదు. రైట్. కేవలం ఆర్టికల్లో ఉన్న వాస్తవాలు, రచయిత వ్యక్తం చేసిన అభిప్రాయాలను మాత్రమే యథాతథంగా పంచుకుంటాం. అవునండి. వ్యక్తిగత విశ్వాసం రాజకీయాల్లో ఒక అస్త్రంగా ఎలా మారుతోందో అర్థం చేసుకోవడమే మన ప్రధాన ఉద్దేశం. అంటే ఈ ప్రయాణం చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది. సరే, టాపిక్లోకి వెళ్తే మొదటి పేరా చదివాక నాకు భలే ఆశ్చర్యం వేసింది. అవును. బైబిల్లోని వర్ణన గురించే కదా. అవును. ఓల్డ్ టెస్టమెంట్ అంటే మొదటి రాజుల గ్రంథంలో ఒక వర్ణన ఉంది కదా. ఆ బంగారపు దీపస్తంభాలు, ప్రమిదలు, ధూప కలశాలు, ఒక అతి పరిశుద్ధ స్థలం. ఇవన్నీ వింటుంటే అచ్చం మన ప్రాచీన హిందూ దేవాలయాల నిర్మాణంలాగే అనిపించింది కదా. నిజమే. ఇక్కడ చాలా మందిలో ఒక అపోహ ఉంది. క్రైస్తవ్యం అనగానే అది యూరోపియన్లు తెచ్చిన విదేశీ మతం అని అనుకుంటారు. అవును, చాలా వరకు అదే నమ్ముతారు. కాని క్రీస్తు పూర్వం 550లో ప్రవక్త జెర్మియా బృందం దీన్ని రాశారు. ఆ వర్ణనలను బట్టి చూస్తే దీని మూలాలు చాలా ప్రాచీనమైనవి అని రచయిత గుర్తుచేస్తున్నారు. అంటే మన ఆసియాఖండపు ప్రాచీన సంస్కృతుల ప్రభావం ఇందులో స్పష్టంగా ఉందన్నమాట. కరెక్ట్. ఇది కేవలం పాశ్చాత్య దేశాలకు పరిమితమైనది కాదు. వలసవాదం వల్ల ఈ అసలు మూలాలు మరుగున పడిపోయాయనుకుంటా. ఈ విషయంలో ఆర్టికల్లో ఇంకో మంచి ఉదాహరణ కూడా ఇచ్చారు. ఏంటది? మతం అనేది కంటికి కనిపించే హార్డ్వేర్ లాంటిది, కాని విశ్వాసం అనేది కనిపించని సాఫ్ట్వేర్ లాంటిది అని. పోలిక చాలా బావుంది. ఈ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ పాయింట్ని రచయిత నేరుగా ఢిల్లీ రాజకీయాలకు ముడిపెట్టారు. 2004 నాటి పరిస్థితులకి కదా. అవును. ఆ టైంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ గారి విశ్వాసం మీద పెద్ద చర్చే జరిగింది. రషీద్ కిద్వాయ్ రాసిన సోనియా ఏ బయోగ్రఫీ పుస్తకంలో దీని గురించి ఉంది కదా. ఎగ్జాక్ట్లీ. ఆ పుస్తకంలో దీనిపై ఏకంగా 15 పేజీలు కేటాయించారు. ఒక జాతీయ నాయకురాలి విశ్వాసం గురించి అంత చర్చ జరిగిందంటే అది మామూలు విషయం కాదు. అప్పట్లో లోక్సభ స్పీకర్ P.A. సంగ్మా గారే ఆమెను డైరెక్ట్గా ప్రశ్నించారు కదా. ఆయన కూడా క్రిస్టియన్ అయినా సరే. అవునండి. ప్రధాని పదవి కోసం ఆమె తన సొంత మత విశ్వాసానికి దూరమవుతున్నారని సంగ్మాగారు ఆరోపించారు. దానికి సోనియాగాంధీగారు ఆన్సర్ ఇవ్వలేదు కదా. లేదు, ఆమె మౌనంగా ఉండిపోయారు. అప్పట్లో ఆ మౌనమే పెద్ద సంచలనం అని రచయిత అభిప్రాయం అన్నమాట. ఖచ్చితంగా. ఒక నాయకుడిని వాళ్ల విశ్వాసం ఆధారంగా టార్గెట్ చేసే వ్యూహం ఇది. కానిక్కడొక డౌట్. సోనియాగాంధీ గారి క్రైస్తవ్యానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబ క్రైస్తవ్యానికి తేడా ఉందని వ్యాసంలో రాశారు కదా. అదెలా? చాలా పెద్ద తేడా ఉంది. సోనియాగారిది ఇటలీకి చెందిన క్యాథలిక్ నేపథ్యం. దానికి ఆసియా మూలాలతో నేరుగా సంబంధం లేదు. మరి వైఎస్ కుటుంబానిది? వాళ్లది స్థానిక సంస్కృతితో, భారతీయతతో ముడిపడి ఉన్న క్రైస్తవ్యం. ఇందాకే మనం మాట్లాడుకున్నాం కదా, బైబిల్ పుట్టిన భూమి ఆసియాలోనే ఉంది అని. రైట్. ఇక్కడ 2009 నాటి ఒక ఇన్సిడెంట్ భలే ఆసక్తికరంగా అనిపించింది నాకు. ఇజ్రాయెల్ పర్యటన విషయమేగా. అవును. ఎన్నికల్లో గెలిచాక వైఎస్ కుటుంబం ఇజ్రాయెల్ వెళ్లాలనుకున్నారు. కానీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడే వరకు ఆగమని సోనియాగారు చెప్పారు. ఆ తర్వాత వాళ్లు వెళ్లి జోర్డాన్ నదిలో పవిత్ర స్నానం అంటే బ్యాప్టిజం తీసుకున్నారు. దీన్ని రచయిత ఎలా విశ్లేషించారంటే, ఆసియా దేశాల్లో నదీ స్నానానికి ఉన్న పవిత్రత సోనియాగారికి తెలిసే అవకాశం లేదని. ఖచ్చితంగా. మన సంస్కృతిలో మొక్కుబడులు, నదీ స్నానాలకున్న ప్రాముఖ్యత అలాంటిది. వాళ్ల విశ్వాసం స్థానిక సంప్రదాయాలతో ఎంతగా పెనవేసుకుపోయిందో ఈ ఇన్సిడెంట్ చెబుతుంది. ఇంకో విషయం, 1891 నాటి జమ్మలమడుగు CSI ఆస్పత్రి చరిత్ర కూడా ఉంది కదా. అవును. వైఎస్ గారి మేనత్త డాక్టర్ రత్నమ్మగారు అక్కడే గైనకాలజిస్టుగా పనిచేశారు. రాయలసీమ మహిళల కోసం ఆవిడే స్వయంగా తొలి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోవడం చాలా గొప్ప విషయం కదా. నిజంగానే. చర్చనగానే కేవలం ఒక భవనం కాదు,
విద్య, వైద్యం ద్వారా జనాలకు సేవ చేయడమని వాళ్లు నమ్మారు. సో ఇదంతా ఒక సామాజిక బాధ్యతతో కూడిన విశ్వాసం అన్నమాట. సరే, ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నీ ప్రస్తుత రాజకీయాలకెలా కనెక్ట్ అవుతాయి? దీనికి జవాబు ఆర్టికల్ ముగింపులో స్పష్టంగా కనిపిస్తుంది. ప్రధాని మోడీ గారు ఇజ్రాయెల్ వెళ్ళినప్పుడు ఒక మాటన్నారు. ఇజ్రాయెల్ తండ్రి భూమి, భారత్ తల్లి భూమి అని కదా? కరెక్ట్. ఆ కామెంట్లో చాలా దౌత్యపరమైన అర్థముంది. ఇక ఏపీ విషయానికొస్తే 2019లో గెలిచాక జగన్ కూడా ఇజ్రాయెల్ వెళ్లారు. కానీ 2026 నాటికి, అంటే ఇప్పుడు పరిస్థితి మారింది కదా, ఆయన కేవలం 11 సీట్లతో ఓడిపోయారు. అవును. కాని ఓడిపోయినా సరే ఆయన మతాన్ని పదే పదే టార్గెట్ చేయడం వల్ల ఆయన నైతికంగా మరింత బలపడుతున్నారని రచయిత భావిస్తున్నారు. అంటే సోనియా గారిలాగా జగన్ మౌనంగా లేరని రచయిత ఉద్దేశం కాబూలు. ఖచ్చితంగా. జగన్ తనను తాను ఎప్పటికప్పుడు బహిరంగంగా నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మతమాధారంగా ఆయన్ని బలహీనపరచాలి అనుకున్న వ్యూహం ఇక్కడ బెడిసికొట్టిందంటారా? రచయిత విశ్లేషణ ప్రకారమైతే అవుననే చెప్పాలి. ఈ వ్యూహమే జగన్ను ఒక పెద్ద పవర్ సెంటర్గా మారుస్తోందని ఆయన రాశారు. ఇదొక పాన్ ఇండియా ప్రాడక్ట్ లాంటి మార్పు అని వ్యాసంలో ఒక పదం వాడారు. అవునండి. ఒక ప్రాంతీయ నాయకుడిని ఇలా మతం పేరుతో జాతీయ స్థాయిలో పదే పదే చర్చకు పెడితే ఆయనకే దేశవ్యాప్తంగా అదనపు గుర్తింపు వస్తుందని ఆయన భావన. ఓవరాల్గా చూస్తే మతం, విశ్వాసమనేవి చాలా లోతైనవి. వాటికి వందల ఏళ్ల చరిత్ర ఉంటుంది. స్థానిక పరిస్థితుల ప్రభావం ఉంటుంది. రాజకీయ ప్రయోజనాల కోసం వాడినప్పుడు రిజల్ట్ ఎప్పుడూ ఒకేలా ఉండదని ఈ విశ్లేషణ ద్వారా మనకు క్లియర్గా అర్థమవుతోంది. ఢిల్లీలో సోనియా గారి దగ్గర పనిచేసిన వ్యూహం ఏపీలో జగన్ గారి దగ్గర రివర్స్ అవ్వడానికి అదే కారణం కావచ్చు. నిజమే. సో మరొక్కసారి గుర్తు చేస్తున్నాం, ఇదంతా జాన్సన్ చోరగుడి గారి ఆర్టికల్లోని విశ్లేషణ మాత్రమే. మనం ఏ పక్షం వహించడం లేదు. అవును, కేవలం ఆర్టికల్లో ఉన్న విషయాలను మనం ఇక్కడ చర్చించాం. ఇక వెళ్లే ముందు ఒక ఆలోచనని ఇక్కడ వదిలేయాలి. ఒక నాయకుడి వ్యక్తిగత విశ్వాసాన్ని పబ్లిక్గా పదే పదే ప్రశ్నించినప్పుడు జనాలు ఆ నాయకుడికి దూరమవుతారా, లేక ఆయనపై మరింత సానుభూతి చూపిస్తారా? దీనిపై కాస్త ఆలోచించాల్సిన అవసరం ఉంది. అవును, సమాజం దాన్ని ఎలా స్వీకరిస్తోంది అనేది ఎప్పుడూ ఆసక్తికరమే. సరే, ఈ ఎపిసోడ్కు స్క్రిప్ట్ రైటర్ పెద్దాడ నవీన్. మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. నమస్కారం.